మరొక అంశాన్ని కూడా చూద్దాం గిడగనబడే ఇది ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల గర్జన. ఈ నెల 21న భారీ కవాత్తు ర్యాలీలో అందరూ పాల్గొనాలని నిరుద్యోగుల పిలుపు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్. సో ఇక్కడ జరిగే అంశం ఏంటంటే మీరు అందరూ కూడా ఆలోచించండి. పండుగ పూట కూడా ఈ నిరుద్యోగులు రోడ్డెక్కిళ్ళు వాళ్ళ బాధలు చెప్పిళ్ళు. దాంతోపాటు చాలామంది ఇళ్లల్లో కూడా నిరసన వ్యక్తం చేసిళ్ళు. చాలా చోట్ల కూడా వేయిళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇక్కడ క్లియర్ కట్గా ఆలోచించండి. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. నాటి విపక్ష నేతలు నేటి ప్రభుత్వంలో కీలకమైన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పనిచేస్తున్నారు. కానీ నిరుద్యోగులు పోరాటం చేసి ప్రభుత్వం అధికారంలోకి రావాలని తమ సాయశక్తిలా ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? రోడ్డు మీద గదే ఉద్యోగం కోసం అల్లాడిపోతున్నారు తెలంగాణ యువత. ఇది అవునన్నా కాదన్నా నిజం నిప్పులాంటిది అంటారు కూడా. ఇది కూడా గంతే. ఈ నిరుద్యోగుల పాపం వాళ్ళ జీవితాలలో ఎంత ఘోరమైన విషయం అంటే పీజీలు అయిపోయి, ఎంఫీలు అయిపోయి, పిహెచ్డీలు అయిపోయినాయి. ఒక వాదన అండి. రెండో వాదన ఏంటో తెలుసా తెలంగాణ ప్రాంత ప్రజలారా? రెండోది ఏంటంటే వాళ్ళ ఏజ్ అయిపోతుంది. మూడోది వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వద్దా? నాలుగోది ఊళ్ళల్లో మొక్కన పోవాలి, వాళ్ళు కూడా ఫంక్షన్లు అటు ఇటు కుటుంబ సభ్యులతో తిరగాలన్నా వద్దా? వాళ్ళ జీవితాలను ఆగం చేసి ఇలా నడి రోడ్డు వరకు కూడా ఆగమాగమైపోతున్నదండి వాళ్ళ జీవితాలు. మరి ఇలాంటి నిరుద్యోగులందరికీ నేను వైఆర్టీవీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నా. వాళ్ళ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వాళ్ళ పక్షాన నేను గట్టిగా పోరాటం చేస్తాను. ఎందుకంటే ఆ నిరుద్యోగుల కష్టం మీదనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. మాలాంటి ప్రశ్నించే గొంతుకల చెమట సుక్కతోనే ప్రభుత్వం ఏర్పడింది. కానీ ప్రభుత్వం తన చేతులారా తన నాశనాన్ని తానే కోరుకుంటున్నది. సో వాళ్ళని ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాలి. వీళ్ళ పక్షాన అందరూ కూడా పాల్గొన్నారు. భారీ కవాతు ఎత్తులాట నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసనలో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా పాల్గొనండి. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకులు అందరూ కూడా చెప్తున్నారు, 18 సంవత్సరాలు నిండి మీరు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిరుద్యోగ జెండా పట్టుకొని కవాత్తు మొదలుపెట్టుర్రు. గంతే, అంత మించేం లేదు. ఇగో నిరుద్యోగులకు సంబంధించిన పంచాయతీలలో మరి వైఆర్టీవీ పాత్ర ఏంటంటే ఇగో వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నాం. ప్రతి అంశాన్ని కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తా. నిరుద్యోగుల జీవితాలు, నిరుద్యోగులు అల్లాడిపోతున్న తీరు, నిరుద్యోగుల జీవితాలు ఎట్లున్నాయి, నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఎట్లున్నది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అందులో మహిళలైనా పురుషులైనా వాళ్ళ యొక్క యువతకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించి భరోసా లేని పరిస్థితి కనబడుతుంది. ఇగో జనార్దన్ మీరు చూస్తున్నారు కదా, ఆయన ఎన్ని రోజులుగా పోరాటం చేయాలి, ఆయన ఇంటికి పోవాలన్నా దా వాళ్ళు అడిగే చెప్పేది ఒకటే, ఏదో మాటలు. ఒకటి, మీరు నిరుద్యోగులు కాదు, మీరు ఒకళ్ళ చేతిలో పావులేరు, మీరు కూర్చోలేరు, మీరు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మీరు రాజకీయం చేస్తే బయటకు వచ్చి రాజకీయం చేయాలనేది. ఈ ఎదో ముచ్చట్లన్నీ బంద్ చేయరు. నీకు స్ట్రైట్ అవే అడుగుతున్నావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, 70,000 ఉద్యోగాలు నింపినంటున్నావు. దాని గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎన్ని ఉద్యోగాలు ఉన్నా వాటి గురించి వైట్ పేపర్ రిలీజ్ చేయి. ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఉద్యోగ కల్పనలు చేసిరో, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, తెలంగాణకి ఎన్ని వచ్చినాయి, స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడానికి. రైట్. ఇది ఈ జనార్దను ఎన్ని రోజుల బట్టి ఇంకా ధర్నా చేయాలా రాస్తోరకులు? ఆయనకు ఉద్యోగం చేయాలన్నా వద్దా? ఇంటి మోకాన పోయి వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూసుకోవాలన్నా వద్దా? ఇలాంటి నిరుద్యోగులు చాలామందిని చూస్తే బాధ అనిపిస్తుందండి. వాళ్ళ యువత యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క జీవితాలు ఆగమైపోతున్నాయి. వాళ్ళ పక్షాన నిలబడతాం, వాళ్ళ పక్షాన కొట్లాడండి, వాళ్ళ పక్షాన నిలబడండి. నేను చెప్పే అంశం ఒక్కటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించిన అంశమైనా, నిరుద్యోగులకు సంబంధించిన ఎపిసోడ్ అయినా మీరు పెద్దగా ఆలోచించకుర్రి. వైఆర్టీవీ రంజిత్ ఏడి ఓడు కేసులు పెట్టుకుంటారు, ఏదైనా జరగని భయ్ ఏడి పోతాం మనం. మంచి మంచి స్టోరీలతోని, మంచి మంచి కాన్సెప్ట్లతోని మేము ముందుకు వస్తున్నా. జర్రంత గట్టిగా ఫోకస్ పెట్టుర్రి. తెలంగాణలో జరుగుతున్న